ఇగో పొద్దున్నే మేడారం పోతాను పొద్దున్నే మా గుడ్రేకాడ ఇట్లా దండం పెట్టుకొని అయితే ఇగో ఈ జీప్లో అయితే వెళ్ళిపోతాను. డీజిల్ కొట్టిద్దామని ఒక బంగ్లా అయి మొత్తం ట్యాంక్ ఫుల్ కొట్టుకొని అయితే పోతాను. ఇక ఇలా పొద్దున్నే మేము అయితే మేడారం పోతాం. ఎవ్వరు మేడారంకి వచ్చినా ఫస్ట్ అయితే కట్టమ్మ దగ్గర ఆగుతారు. వీడికెళ్ళి ఫస్ట్ ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే మేడారం పోతారు. నేను మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా చూడండి. ఇక మొత్తానికి అయితే కట్టమ్మ దగ్గరకు వచ్చేసినాం మేమైతే. ఇక చూడండి ఫస్ట్ అయితే ఇక దర్శనానికి అయితే పోతాము. ఇక ఈయనకైతే పెళ్లి కావాలని కొబ్బరికాయ కొడతాడు. మొక్కు వచ్చారి పెళ్ళి అవుతుంది. ఇక వరంగల్ నుంచి మేడారానికి అయితే మొత్తం 95 కిలోమీటర్లు వస్తుంది. వ్యాన్ ఎక్కువ ఉన్నది, నీట్గా అర్థమవుతుంది. ఇట్లా పోతారు అందరూ ఒకసారి. పెద్ద జోక్ అయింది, అది ఏందో మీకు కొంచెం ఆయనకు చూపుతా చూడండి. మీకు ఒక జోక్ చెప్తాను. నేను పండుకున్నా, వీళ్ళందరూ నన్ను వదిలేసి వచ్చి టిఫిన్ తింటాను. చూడాలి టిఫిన్ తిని స్టార్ట్ అయినాం. దానికైతే మనం టోల్గేట్ దాకా వచ్చినాం. టోల్గేట్ దాటిగా ఓడే. ఇక ఒక్క టోల్గేట్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది ప్రతి టోల్ దగ్గర. అబ్బా ఇంకా రోడ్లే చక్కగా వేయలేదు వీళ్ళు, మొత్తం టోల్గేట్లు అని నా ఉంటుంది. మావాడు చాలా పర్సనల్ గా కనెక్ట్ అయింది టోల్గేట్ మీద. టోల్గేట్ క్రాస్ చేసి మేడారం లైన్ లకి అయితే వెళ్ళిపోయినాం. మనం మేడారం దగ్గర వచ్చేసినాం. ఒక 15-20 కిలోమీటర్ల దూరమే ఉన్నాం. దర్శనం వీడియో మీకు కొంచెం ముంగడి కొడతారో చూపిస్తా చూడండి. ఏం బేరం ఆడతానా అన్న? బేరం ఆడతానా? వాడు ఇక కష్టపడి బేరం ఆడైతే తక్కువ ప్రైజ్లకి అయితే కూరగాయలు అన్నీ తీసుకున్నాడు. ఇక మటన్కి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే గిన్నె తీసుకున్నాం. సామాన్లు అయితే తీసుకుందాం. ఇక పాపం ఇక దీన్ని చూస్తేనే నాకు మస్తు బాధ ఇస్తుంది. కొంచెంసేపు అయితే ఇది ఉండదు పాపం. ఒకసారి చూడాలి అందరు. పాపం ఘోరం ఫీల్ అవుతుంది అది. పాపం దొడ్డి పోతాను అప్పంచాలు చూడాలి. మొత్తం మీద పడతాను. ఇట్లా బలిస్తారు కదా, ఏమంది మీకు పాపం ఫీల్ అవుతారా బ్రో? మీరు బ్రో ఫీల్ అవుతారా బ్రో? మీరు బ్రో ఫీల్ అవుతారా బ్రో? ఇగో దారిలా కళ్ళైనా అవపడతాయి. వీళ్ళు చూడు యుద్ధం చేసిన టాపిల్ అయినా అని. వీడు చైల్డ్ ఆర్టిస్ట్ ఘోరంగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. స్నాప్ మింగ పూరా. జంపన్న బాబు అని ఎట్లా పేరు వచ్చింది తెలుసా? సమ్మక్క వాళ్ళ కొడుకు కాకతీయాలు అప్పుడు ఒక పెద్ద యుద్ధం అవుతుంది అన్నట్టు. ఆయన అనిపోయి ఇవి అవపడతానే కదా, ఇందులో ఆయన మొత్తమైన బ్లడ్ తోటి మొత్తం నిండిపోతుంది. అందుకే ఈ వావుకి జంపన్న వాగు అని వచ్చేకే పేరు వచ్చేసింది. ఇది ఈ జంపన్న వాగు స్టోరీ. మనం ఇక జంపన్న వాగు దగ్గరికి వచ్చినాం కానీ వాటర్ అయితే లేవు. ఇంత పైపులు ఇంకా అట్లా అద్దుకొని పోవాలి. పొద్దున్న చూడాలి అసలు వాటరే లేవు, కంప్లీట్గా లేవు. వాగులో నీళ్లు లేకపోయేసరికి ఆడ పైపులు అయితే ఉంటే అట్లా చల్లుకొని అయితే ఇక లోపలికి అయితే పోతాను. వెహికల్ కి అయితే 50 రూపీస్ తీసుకుంటారు టికెట్ అయితే. టికెట్ తీసుకొని అయితే మనం సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే పోతాను. అయితే చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఓ చూడను మా ఇవ్వాలి చూసిన ఫోటో వీడియోలో మేము ఉన్నారు. మనం దర్శనం లైన్లకి అయితే వచ్చినాం, పోతాం ఇక దర్శనానికి. చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇవాళ సండే కదా, ఇవాళ మస్తు మంది ఉన్నారు. నాటుకోడి మస్తున్నది. చాలా మంది అయితే పబ్లిక్ ఉన్నారు. చూడాడా మస్తు మంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. ప్రతిసారి మస్తు అవుతుంది ఇక్కడ. ఇంతకుముందు అయితే మనం సమ్మక్క దగ్గరకు వచ్చినాం. ఇక్కడనే సమ్మక్క ఉంటుంది, ఇక్కడనే సారక్క ఉంటుంది, ఆపోజిట్ లోనే ఉంటుంది. మనం 3 ప్రదక్షిణలు అయితే వేయాలి, లేకపోతే ఒక ప్రదక్షిణ. దాదాపు మొక్కులు అప్ప చెప్పేట వాళ్ళు అందరూ కూడా బెల్లంతోనే అప్ప చెప్తారు. బెల్లమే బంగారం. ఫైనల్ గా మనం సమ్మక్క సారక్క ఇద్దరు దర్శనం అయితే వేసేసుకుందాం. చూస్తే బాధ అనిపిస్తుంది. అప్పంచలు నేను ఒక్కడే మేకని పట్టుకొని ఆడుకుంటాను. హాయ్ హౌ ఆర్ యు మేకప్ బ్రో? మేకప్ బ్రో. ఇక నాకు కూడా ఉన్న కోరికలు అనేది తీసుకున్నామని చెప్పేసి ఫస్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని అమ్మని అయితే మంచిగా మొక్కుకొని ఒక కొబ్బరికాయ అయితే ఆడ కొట్టిన.
ఇగో ఇట్లా బెల్లం తోటి మొక్కులైతే అప్ప చెప్తారు. ఇగో చూడండి, దర్శనం అంతా అయిపోయింది. అసలు జాతర పోతున్నాం. మనం ఏడికి పోతాం అంటే ఈ మేకని ఒక మంచి స్పాట్ చూసుకొని కూరగాయలు దానికి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే మా వాళ్ళు అందరితో అయితే కట్ చేస్తాం. చెట్ల కింద కూర్చొని పరదలు వేసుకొని ఇవన్నీ ఎత్తడం మస్తు అనిపిస్తుంది. పని తక్కువ ముచ్చట ఎక్కువ. ఉల్లిగడ్డలు చూడమంటే ఎంత క్రమశిక్షణ కూడా ఇక వంట అనేది అయితే స్టార్ట్ చేసినాం. మటన్ అయితే మంచి ఉడకాలని చెప్పి ఒక కట్టలు గిట్టలు అన్ని మంచిగా నీట్గా సెటప్ చేసి వాళ్ళు అయితే ఉడికించడం అయితే స్టార్ట్ చేసినాం. మటన్ ఒక్కటి తింటే ఏం మంచిగా ఉంటుంది. ఇప్పుడు గీడి దాకా వచ్చి ఈ వీడు ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాను చూడాలి. అది ఏంటిదో ఒకసారి కింద అయితే కామెంట్ పెట్టాలి. ఘోరంగా అండుతాడు నేనే అండినట్టే ఎత్తాడు. అండిందా ఒక ఆయన అండితే పోయిన వచ్చి అండినట్టే ఎత్తాడు అంతే. అందరం కూర్చొని అట్లా సామాజిక భోజనాలు అయితే స్టార్ట్ చేసేసినాం. బావ అంటే కొని ఇచ్చిన అట్లా ఎంజాయ్ చేసినాం అందరం కలిసి. ఇక ఇది మనం మేడారం బ్లాగ్ ముచ్చట. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.